పసిపాపను కన్న తల్లిదండ్రులే బహిరంగ ప్రదేశంలోనే బాత్రూంలో వదిలేసి వెళ్లిపోయారు. అయితే ఆ పసికందుకు అపన్నహస్తంగా నిలిచింది పోలీసులు చూపిన మానవత్వం, సాంకేతికతను ఆయుధంగా మార్చుకుని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో చిన్నారి కుటుంబాన్ని గుర్తించారు. కేవలం కేసులు ఛేదించడమే కాదు, ప్రాణాలను కాపాడటంలోనూ పోలీసులు ముందుంటారనే విషయాన్ని ఈ ఘటన మరోసారి నిరూపించింది. విజయవాడ నగరంలోని కృష్ణాలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హృదయ విదారకర ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పుడే జన్మించిన ఓ పసికందరు బహిరంగ ప్రదేశంలోనే బాత్రూంలో వదిలి వెళ్లిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు. అయితే సమాచారం అందుకున్న వెంటనే ఎన్టీఆర్ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. డీసీపీ కృష్ణకాంత్ పటేల్ సూచనలతో నగరంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ ని జల్లెడబట్టారు. గంటల తరబడి పరిశీలించిన అనంతరం పాపను అక్కడ వదిలి వెళ్లిన వారిని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి చిన్నారిని సురక్షితంగా వారి చెంతకు చేర్చారు. ఒకవైపు నేరాలను అరికట్టడం, మరోవైపు మానవత్వంతో స్పందించడం, ఇదే నిజమైన పోలీసింగ్ అని ఈ ఘటన చాటి చెబుతుంది. సీసీ కెమెరాలు కేవలం నేరస్తులను పట్టుకోవడానికే కాదు, ప్రాణాలను కాపాడటంలోనూ ఎంత కీలకమో ఈ సంఘటన స్పష్టం చేసింది. పోలీసుల వేగవంతమైన చర్యలను అభినందిస్తూ పాలకొల్లు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ సహా పలువురు నాయకులు పోలీస్ కమిషనర్ ను కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చిన్నారికి పేరు పెట్టాలని కోరగా సీసీ కెమెరాలు మూడో కన్నుల వ్యవహరించి కుటుంబాన్ని గుర్తించడంలో కీలక పాత్ర పోషించాయని పేర్కొంటూ పోలీస్ కమిషనర్ ఆ చిన్నారికి త్రినేత్రి అని నామకరణం చేశారు. ఒక పసికందు జీవితాన్ని కాపాడిన పోలీసులు తమ మానవత్వంతో సమాజానికి ఓ గొప్ప సందేశాన్ని ఇచ్చారు.